అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు మనము ఎగ్ నూడిల్స్ చేసుకుందాము. ఇది ఎగ్స్ అన్నమాట. 4 ఎగ్స్ తీసుకున్నా. ఇది ఉప్పు కారం వేసి బీట్ చేసి పక్కన పెట్టేసి ఉప్పు కారం వేసేసుకొని ఇది ఎగ్స్ బీట్ చేసుకోవాలన్నమాట. ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నా కదా, ఉప్పు కారం వేసి ఇది వేసేసుకున్నాం. మీకు అందరికీ ఎవరెవరికి ఎగ్ నూడిల్స్ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేయర్ అబ్బా. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నా స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎట్లా చేస్తానో చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నా. కట్టెల పొయ్యి మీద ఎందుకు చేస్తున్నా అంటే ఇది చలికాలం కదా, కంపల్సరీగా కట్టెల పొయ్యి మీదనే చేస్తాను నేను ఎక్కువ రెసిపీస్ అనేవి. ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లకు అయితే తీసేసుకున్నాము. ఇది ఎగ్ స్క్రాంబుల్ చేసుకున్నా నేను. మస్తు వేడిగా ఉంది. కడాయి మీద అయితే నూనె పోసి పెట్టేసిన. ఉల్లిగడ్డలు, ఎల్లిపాయ ముక్కలు, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా దంచుకోవాలి, మిరియాల పొడి. ఇవేమో ఏవి కూరగాయలు ఉంటే అవి తీసుకోవాలి. నూడిల్స్ అయితే ఉడకబెట్టి పెట్టుకున్నా నేను. ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే నేను ఇది పెట్టేసిన, నూనె పోసేసిన. ఇప్పుడు మనము ఎల్లిపాయలు వేసుకుందాము. అట్లనే ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నాము. మిర్చి కూడా వేస్తున్నా ఇప్పుడు. ఎల్లిపాయలు కూడా మార్కెట్లో మస్తు రేటు ఉన్నాయి. ఎల్లిపాయలు 450కి కేజీ ఉన్నాయి కదా. నాకైతే మస్తు ప్రాబ్లం అవుతుంది. అల్లం ఎల్లిగడ్డ నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు అది అల్లం ఎక్కువైపోతుంది, ఎల్లిపాయలు తక్కువైపోతున్నాయి. జోకుళ్ళ కూడా తక్కువ వచ్చేస్తున్నాయి. ఉల్లిగడ్డ కూడా మస్తు రేటు ఉంది. కొంచెం అయితే ఇబ్బందిగానే ఉంది అల్లం ఎల్లిగడ్డ వల్ల. అందుకని నేను ఏం చేసిన అంటే చెట్లు పెడదామని ఆలోచన చేస్తున్నాము. కొన్ని మెంతెం కూర అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట గార్డెన్ కోసము. ఇక్కడ నేను కట్టెల పొయ్యి కంపల్సరీగా వింటర్లోనే వెలిగిస్తూనే ఉంటాను అనమాట. ఈ 3 మంత్స్ కంపల్సరీ కట్టెల పొయ్యి పెడతాము. ఎగ్ నూడిల్స్ మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఎట్లా చేయొచ్చు అనేది చూపిస్తున్నా నేను. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ కొట్టు రబ్బా. ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిపోయినాయి. కొంచెం క్యాబేజ్, ఇవి బీన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ వేసేస్తున్నా నేను. టమాటా లాస్ట్కి వేసుకుందాం మనము. టమాటా వేసుకున్నాము. కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువనే వేసుకోరబ్బా. వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే తింటుంటే క్రంచీగా మంచిగా అనిపిస్తుంటుంది. ఇంట్లోనే ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నాము. పసుపు నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా, మీరు తక్కువ వేసుకోరి. అట్లనే కొంచెం కారం కూడా వేసుకున్నాము. 1 స్పూన్ అంతా వేసుకున్నాను నేను. సాల్ట్ కూడా ఇక్కడనే సరిపోయేటట్టు వేసేసుకుందాము. కొంచెము మనం నూడిల్స్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసినాం కదా, ఇక్కడ చూసి వేసుకోవాలి సాల్ట్ అనేది. కరివేపాకు వేసుకుందాము. మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోరబ్బా. నా దగ్గర కొత్తిమీర పుదీనా అయిపోయిందని వేయట్లేదు నేను.
ఇక కొంచెం కట్టెల పొయ్యి అయితే బాగా సతాయిస్తుంది. ఈ మధ్య కట్టెలు అస్సలు మంటలేవు. మొన్న వాన పడ్డది కదా, అప్పటి నుంచి కట్టెలు మండుతలేవు అనమాట. పచ్చిగా అయిపోయినాయి కట్టెలన్నీ. అయితే జర ప్రాబ్లం అవుతుంది. జొన్న రొట్టెలు చేద్దామంటే కూడా అయితలేదు. ఎందుకంటే నేను జొన్న రొట్టెలు కట్టెల పొయ్యి మీదనే చేస్తాను ఎక్కువ శాతము. మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. నేను కంపల్సరీగా మీకు ఏం రెసిపీస్ కావాలంటే అవి నేను చేసి పెడతాను నేను వీడియోస్. మీ నూడిల్స్ ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను. ఇవి వేసేసాము ఇప్పుడు. హై ఫ్లేమ్ మీదనే కలుపుకోరబ్బా. ఎప్పుడు నూడిల్స్ చేసినా హై ఫ్లేమ్ మీదనే చేయాలి. నేను అందుకే మంట కూడా ఎక్కువ పెట్టేసిన. చూస్తున్నారు కదా, కొంచెం పొగ అయితే వస్తుంది బాగా. నాకు ఇది ఒక 4 మెంబర్స్కి సరిపోతుంది మంచిగా తింటే. బ్యాక్గ్రౌండ్ కలుపుకున్నాం కదా, ఇవన్నీ ఎగ్ది మనము స్క్రాంబుల్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాం. దగ్గర చూపించు దగ్గర. ఇది పెప్పర్ పౌడరు కొంచెం తీసుకున్నాను నేను, మరీ ఎక్కువ తీసుకోలేదు, స్పైసీ అయిపోతుందని చెప్పేసి. మిరియాలు దంచినమాట, ఇది చల్లుకున్నాం కొంచెం. ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందబ్బా. మంచిగా హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి, అదైతే గుర్తుపెట్టుకోరి. ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి, దింపేద్దాము. ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు కొత్తిమీర వేసి దింపేసుకోరి. నా దగ్గర కొత్తిమీర లేదని నేను కొత్తిమీర వేయలేదు. నేనైతే ఇప్పుడు తినేస్తున్నా.